నమస్తే, వెల్కమ్ టు S6 న్యూస్. పోలీస్ ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం పడతాయని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు 28న సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి క్రీడా పతాకాన్ని ఎగురవేసి జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిర్వహించుకుంటున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్ర క్రీడా పతాకాన్ని ఎగురవేయాలన్నారు. జాతీయ పోటీల్లో పతాకాలు సాధించే పోలీస్ క్రీడాకారులకు 3 లక్షల నగదు పురస్కారంతో పాటు ఉద్యోగాల్లో పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలకు పౌరశాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 2017, 2015లో 2 సార్లు పోటీలు జరగగా ఇది 3వసారని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు జాతీయ స్థాయిలో 26 బంగారు, 79 వెండి, 102 కాంస్య పతాకాలను సాధించారని తెలిపారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. నేటి ఈ పోటీలలో 2380 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఆటల్లో పాల్గొనడం క్రమశిక్షణకు నిదర్శనమని తెలిపారు. క్రీడలో ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఆడటం వలన నేరస్తుల ఆలోచనలకు పై ఎత్తులు వేసి నేరాలను అరికట్టేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇంతకుముందే రమేష్ గారు చాలా సవివరంగా చెప్పినారు మన ఘన చరిత్ర గురించి. స్పోర్ట్స్లో ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం 1956 కంటే ముందు ఉన్నప్పటి నుంచి ఒక వరవడి, ఒక మంచి సంప్రదాయం ఒక 15 ఏళ్ల పాటు నడిచింది. ఆ తర్వాత మెల్లమెల్లగా స్పోర్ట్స్ సెకండరీ అయిపోయి మిగతా విషయాలు ముందుకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో మనం మొదటిసారి స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ మనం పెట్టుకున్నాము ఆదిలాబాద్లో. తర్వాత రెండోసారి 2017లో పెట్టుకున్నాము. తర్వాత 2017 నుంచి 2024 ఇప్పటి వరకు మనం మళ్ళీ స్పోర్ట్స్ వైపు చూడలేదు. 28 ఏళ్ల నుంచి మనం స్పోర్ట్స్ దూరంగా ఉన్నాం. కానీ మళ్ళీ రమేష్ గారి చొరవతో, డీజీ గారి ఇంట్రెస్ట్తో, ఇనిషియేటివ్తో ఇక్కడ మళ్ళీ కరీంనగర్ పౌరశాల గడ్డ ఎంతోమంది దురదృష్టవశాత్తు సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహాన్ వీరులు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నడిబొడ్డున ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్ పెట్టుకోవడం సంతోషకరమైనటువంటి విషయం. దానికి సిపి అభిషేక్ మోహంతి గారిని అభినందిస్తున్నాను. అట్లాగే డీజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అనంతరం ఐజీపీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రీడలు కరీంనగర్ వేదికగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు జరగనున్నాయని, 20 జోన్ల నుండి దాదాపు 2400 మంది పోలీసులు పాల్గొంటున్నారని, 29 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ వేడుకకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అద్భుతంగా ఏర్పాట్లు చేశారని సిపి అభిషేక్ మహంత్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర, కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులు 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈరోజు 20 టీములతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ క్రీడల పండుగ జరుపుకుంటున్నాము. దానికి కరీంనగర్ వేదిక. ఈరోజు ఈ కరీంనగర్లో 3 రోజుల ఈ క్రీడా పండుగలో 30 క్రీడా ఈవెంట్స్ ఉంటాయి. ఆ రకరకాల క్రీడల్లో పాల్గొనడానికి 3500 మంది క్రీడాకారులు వచ్చారు. దానిలో 600 మంది మహిళలు రావడం ఈసారి గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులకి క్రీడల పట్ల, క్రీడల చరిత్ర చాలా ఉంది. 1950 సంవత్సరం నుంచి ఒలింపిక్లో పాల్గొనడం, ఏషియా క్రీడల్లో పాల్గొనడం, తర్వాత డ్యూరాండ్ కప్లో పాల్గొనడం, అటువంటి క్రీడాకారులందరూ కూడా మా పోలీస్ టీంలో భాగస్వాములు.
అంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకున్నారు. మా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు కొత్త జెండాని, కొత్త లోగోని ఆవిష్కరించి ఈరోజు క్రీడల పండుగని ఆవిష్కరించారు. ఈ వేడుకలన్నిటికీ కూడా మాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీంనగర్ కమిషనర్ పోలీస్ అభిషేక్ మోహంతి గారు దగ్గరుండి గత నెల రోజుల నుంచి అన్ని క్రీడా మైదానాలని చక్కగా తీర్చిదిద్ది తనదంటూ ఒక శైలిని, ఒక ముద్రను ఇక్కడ వేశారు. అన్ని క్రీడలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పోలీసుల్లో కని విని ఎరగనటువంటి ఫ్లడ్ లైట్ వెలుతురులో ఆడుకునే వెసులుబాటును కూడా కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్లో కల్పించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. క్రీడాకారులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. వారందరికీ ఒక మంచి ఆట విడుపుగా ఉంటుంది. వీళ్ళందరూ ఒక సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అన్న విధంగా అందరూ కూడా చాలామంది క్రీడా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ క్రీడలు ఆడడానికి 24 గంటలు ఈ పనిలో నిమగ్నం అవడం మూలాన వాళ్ళు క్రీడల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. ఆ స్ట్రెస్ అంతా ఇప్పుడు ఈ క్రీడల రూపంలో అందరికీ బయటకు వస్తుంది. దీని తర్వాత నూతన ఉత్తేజంతో మరి వారి విధి నిర్వహణలో పాల్గొంటారు. ఇంకా చక్కటి స్ఫూర్తిని అందిస్తారు. ప్రజలకు ఇంకా మంచి సేవ చేస్తారని మేము భావిస్తున్నాం. ఇది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కి ఈ బాధ్యత ఐజీ స్పోర్ట్స్ అలాగే డీజీ గారు ఇవ్వడం జరిగింది. జనవరి 3 మెసేజ్ వచ్చిన వెంటనే 20 రోజుల్లో మొత్తం కూడా డీజీ గారు అలాగే ఐజీ గారు మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చి ఈ స్పోర్ట్స్ మీట్లో 8 years తర్వాత ఆల్మోస్ట్ మనం ఈ స్పోర్ట్స్ మీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 27 to 28 ఈవెంట్స్ పెట్టడం జరిగింది. 2200 అథ్లీట్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ అన్ని తెలంగాణ పోలీస్ డిఫరెంట్ వింగ్స్ నుంచి యూనిట్స్ నుంచి రావడం జరిగింది. ఇది కమిషనరేట్కి అలాగే కరీంనగర్కి కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ అది ఛాలెంజ్గా తీసుకొని మా సిబ్బంది అందరు కూడా కష్టపడి ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లీట్స్ అందరు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ 3 daysలో చాలా ఈవెంట్స్ జరుగుతుంది. దీంట్ నుంచి కొంతమంది కూడా నేషనల్ లెవెల్లో కూడా మనకి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. మా తరపు నుంచి ఎంత వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలా ఈ షార్ట్ టైంలో అని ప్రయత్నం చేశాం. ముఖ్యంగా మేము కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా డీజీ గారు అలాగే ఐజీ స్పోర్ట్స్కి కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా టీం అందరు కూడా నెక్స్ట్ 4-5 days కూడా మంచిగా కష్టపడి ఇది ఒక సక్సెస్ చేయాలని ప్రయత్నంలో ఉంటాం.